హరి ఓం శివాయ గురవే నమః. శ్రీ శివ అష్టోత్తర శతనామావళిలో భాగంగా మనం ఈరోజు చెప్పుకుంటున్న 4 నామములు చారు విక్రమ, రుద్ర, భూతపతి, స్థాణుః. మొట్టమొదటిగా చారు విక్రమ. చారు విక్రమ అంటే ఏమిటంటే విశేషమైన పరాక్రమము, దుర్భేద్యమైన పరాక్రమము, ఎదురులేని పరాక్రమము. మనం ఇదివరకు చెప్పుకున్నాం. త్రిపురాసురుడిని చంపటానికి ఎంత పకడ్బందీగా చేయాల్సొచ్చింది, ఎంత పకడ్బందీగా వ్యవహరించి వారిని సంహరించాల్సొచ్చింది అని. అంటే అంతటి పరాక్రమము ఈయనకుంది కాబట్టి ఈయన్ని చారు విక్రమ అన్నారు. ఒక గజాసురుణ్ణి సంహరించటానికి, అంధకాసురుని సంహరించటానికి ఇటువంటి వారికి కావాలి విక్రమం అంటే ఈయన వల్లే అవుతుంది, ఇంకెవ్వరి వల్ల అవ్వదు. అందుకని ఈయన్ని చారు విక్రమ అన్నారు. ఇంకా రెండవ నామము రుద్ర. రుద్ర అంటే ఏమిటి? రుత్ అంటే అడ్డుపడే ప్రతిబంధకాన్ని తొలగించేవాడు రుద్ర అని అర్థం. భక్తేభ్యో ద్రావయతి రుద్ర అన్నారు. అంటే భక్తుల యందు ప్రతిబంధకాన్ని తీసేసి ఈశ్వరుని యందు చేరేటట్లుగా చేయగలిగిన వాడు కాబట్టి ఈయన్ని రుద్ర అన్నారు. ఇప్పుడు మనకి వేద రూపంలో ధర్మాన్ని చెప్పి ఆ ధర్మాన్ని ఆవిష్కరిస్తే ఆయన్ని చేరుకుంటారు, లోకం బాగుపడుతుంది అని చెప్పిన వారు ఎవరు? రుద్రుడు. అంటే ఉన్న ఇబ్బందులు తొలగించిపోవటానికి ఆయన ఒక మార్గం ఇచ్చారు. అందుకని ఆయన్ని రుద్ర అన్నారు. నమస్తేస్తు ధన్వనే బాహుభ్యాం ఉదతే నమః అని మనం ప్రార్థిస్తే ఉన్న ధనుస్సును పక్కన పెట్టి ఆయన కరిగిపోయి మనల్ని హక్కును చేర్చుకుని మనకు కావాల్సినవన్నీ ఇస్తారు. అందుకని ఆయన రుద్ర అన్నారు. ఇక మూడవది భూతపతి. అంటే అన్ని భూతాలకు అధిపతి ఆయనే. అనుశాసిక పర్వంలో చతుర్ముఖ బ్రహ్మగారు ఒకసారి స్వామివారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, భూతాలన్నీ కూడా అందరిళ్లలోనూ చేరిపోతున్నాయి. ఈ పూజ చేసుకునేవారు, పొద్దున్నే అనుష్ఠానం చేసుకునేవారు, పొద్దున్నే ఉత్తిష్టంతు భూత పిశాచ అని వాటిని లేపి చేసి పూజ చేసుకోవాల్సి వస్తుంది. అతి ఇబ్బందిగా ఉంది అంటే ఆయన సరే వీటన్నిటికీ ఎక్కడి నుంచి ఆవిర్భావం ఇవన్నీ కూడా శ్మశానంలోనే ఉంటాయి కాబట్టి నేనే ఎక్కడ కూర్చుంటాను అని స్వామివారు అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. అక్కడ కూర్చుని ఆయన ఏం చేస్తారు? ఆయన నాట్యం చేస్తూ ఉంటే ఈ భూతాలన్నీ పరవశించిపోయి ఆయన చూస్తూ అక్కడ ఉండిపోతాయి. అందుకని అన్నీ కూడా అక్కడి నుంచి ఇంకా కదలవు, ఇంకా ఊళ్ళోకి రావు. మిగిలిన వారందరూ వారి పని వారు చక్కగా చేసుకుంటారు. అంటే మన గురించి ఆయన శ్మశానంలో కూర్చున్నాడు. అందుకని ఈ భూతాలన్నీ కూడా ఏమవుతాయంటే ఆయన అధీనంలో ఉంటాయి కాబట్టి వీళ్ళని భూతపతి అన్నారు. ఇక నాలుగవది స్థాణువు. స్థాణువు అంటే ఏమిటి? కదలలేనివాడు అని అర్థం. స్వామివారి కదలలేకపోవటం ఏమిటి? అంతా చైతన్యమే కదా! ఆయనే చైతన్యం. ఆయన లేకపోతే ఏమీ లేదు. ఆయన కదలికల నుంచే అన్నీ వచ్చాయి. ఆయన డంబరకం నుంచి వేదాలొచ్చాయి, అక్షరాలొచ్చాయి, వ్యాకరణాలొచ్చాయి. ఆయన కదలికల నుంచి నాట్యం వచ్చింది. మరి స్థాణువు అని ఎలా అన్నాము? అంటే ఇప్పుడు మీకు ఒక డబ్బాలో అంటే ఒక గాజు సీసాలో పూర్తిగా ఇసుక గాని, ఏదైనా చిన్న చిన్న వస్తువులు మొత్తం పరిచేశారనుకోండి. ఇంకా అందులో కదలటానికి ఎక్కడా కూడా ప్రదేశం లేకపోతే ఎలా ఉంటుందది? స్థాణువు అని ఉంటుంది. అంటే ఉన్నట్టా? లేనట్టా? ఉన్నదే. ఆయన కదలటానికి ఇంకెక్కడా ప్రదేశము లేదు అని అర్థం. అంటే అన్నిటా ఆయన వ్యాప్తి చెంది ఉన్నాడు అని అర్థం. అందుకని ఆయన స్థాణువు అన్నారు. ఇవి మనం ఈ రోజు చెప్పుకుంటున్న 4 నామములు: చారు విక్రమ, రుద్ర, భూతపతి, స్థాణు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శివార్పణం. ఓం నమః శివాయ.